హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎర్లీ మార్నింగు పెద్ద వర్షం అయితే పడింది. అందుకే కిటికీలో నుంచి అయితే వాటర్ వచ్చేసాయి. ముందైతే తుడుచుకుంటున్నాను, ఎందుకంటే కబోర్డ్స్ కదా పాడైపోతాయి. ఇంకా బయటకు వచ్చి చూసాను, అప్పుడే తగ్గిందనమాట వర్షము. 6:30 అయిపోయింది అప్పటికే. ఎంత పెద్ద వర్షం పడిందంటే మా మేడపైన పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి పైకైతే వెళ్ళాను. మేడపైన మొక్కలు ఉండడం వల్ల ఆ ఆకులన్నీ రాలి ఇలా వర్షం పడినప్పుడు అయితే ఇక్కడ డ్రైనేజ్ దగ్గర అడ్డుపడతాయి. దానివల్ల వాటర్ అన్నీ స్టాకు అలా ఉండిపోతాయి. ఇంకొంచెం ఫుల్గా అయ్యాయి అనుకో, మెట్ల నుండి అయితే అలా జలపాతం లాగా పారుతూ ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. మాకు మెట్లు దిగేటప్పుడు కొంచెం డౌన్గా ఉంది, అందుకని కొంచెం వాటర్ ఎక్కువైపోతే మాకు మెట్ల నుండి అలాగైతే వచ్చేస్తాయి వాటరు. ఇంక మనకి వర్షం పడినప్పుడు అయితే మొక్కలు అయితే ఎంత అందంగా ఉంటాయో. ఒకసారి మొక్కలన్నీ చూసుకొని ఇంకైతే వంట స్టార్ట్ చేసుకోవాలి కదా. కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా నైట్ అయితే గిన్నెలు కూడా కడగలేదు నేను, ఇంకా బాక్సులు కూడా కడగలేదు, అవన్నీ కడుక్కోవాలి. ముందైతే బియ్యాన్ని అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. రైస్ ఉడికేలోగా అయితే మనం అయితే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కూరకైతే కట్ చేసుకుంటున్నాను. ములక్కాయ, దోసకాయ, టమాటా కూర చేస్తున్నాను. ముందైతే ములక్కాయలు కూడా కట్ చేస్తాను. ములక్కాయలు అన్నీ ఫ్రెష్గా ఉండండి, ఎందుకంటే ఇవి వరద బాధితులకి కేజీ 10 రూపాయల లెక్కన ఇచ్చారనమాట. మాకు 7 రకాలు వచ్చాయి. అందులో దోసకాయ, పెద్ద దోసకాయ పాడైపోయిందనమాట. ఈ 2 బాగున్నాయి. చెక్ చేసుకుంటున్నాను. అవి చెక్ చేసుకోకపోతే మాత్రం కూర మొత్తం పాడైపోద్ది. ఎంత టేస్ట్గా ఉంటుందో అంత అయితే పాడైపోద్ది. నేను గింజలతో పాటు వేసేస్తున్నాను. ఇంకా మాకే దొండకాయలు వచ్చాయి, క్యాబేజీ వచ్చింది, ములక్కాయలు కూడా 4 ఇచ్చారండి కేజీకి. ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. కూరగాయలు మాత్రం ఇంకా అవి చూసుకోలేదు నేను, ఉన్నాయని విషయం మర్చిపోయాను. ఫ్రిడ్జ్ తీసాను ఏ కూర చేయాలని. ఇంకైతే దోసకాయలు, ములక్కాయలు కనిపించాయి. ములక్కాయలు కూడా ఎక్కువ పాడైపోయినాయి కాబట్టి కొంచెం అయ్యాయి. ఈ 2 కలిపి అయితే నేను కూరనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ మధ్య ఉల్లిపాయలు ఏంటో ఇలాగా తొక్క తీసేసరికి చూడండి మొత్తం నల్లగా ఉంటుంది. అయితే ముందైతే వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ కూరలో అయితే ఎండు చేపలు, ఎండు రొయ్యలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, కానీ మా ఇంట్లో ఎవరో తినరు. మీరు కావాలంటే వేసుకోండి. చూడండి ఎన్ని ములక్కాయలు పాడైపోయినాయో. ఇప్పుడైతే కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో అయితే తగినంత ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం దోరగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు, అలాగే దోసకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇంక నేను ఇందులో వాటర్ అనేది పోయినండి, ఇలాగే సిమ్లో అయితే వేయించుకుంటున్నాను. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి, అయితే అడుగు పట్టిద్ది. ఇంకా ఇంతలోకి అయితే నేను చిన్న చిన్న పనులు చేసుకొని టమాటాలు కూడా కట్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత కూర కూడా మగ్గింది. మగ్గిపోయిన తర్వాత చూడండి ఒకసారి ఇలా కలిపేసుకొని టమాటాలు ముందుగానే కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలు ఇలా సెంటర్లో వేసేవాలి. దానిపైన 1 స్పూన్ కారం మీకు తగినంత వేసుకోండి. అలా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేశారనుకో మంచిగా మగ్గిపోతాయి టమాటాలన్నీ. ఇలా చూడండి స్మాష్ చేస్తే ఇలా నలిగిపోతాయి. మంచిగా అలా చేస్తే గ్రేవీ కూడా బాగుంటుంది. గ్రేవీ ఏమి రాదు, దగ్గరగా ఉంటుంది కూర. చూడండి చక్కగా దోసకాయ కూడా మంచిగా మనము ఆయిల్తోనే మంచిగా మగ్గబెట్టుకోవాలి. నేనైతే వాటర్ అసలు వేయలేదు, సిమ్లో పెట్టాను కదా, ఆవిరికి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే అయితే కూర అయితే మంచిగా ఉడికిపోయింది. ములక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ఈ స్టేజ్లోనే కొత్తిమీర కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. ఇప్పుడైతే టిఫిన్ వేసుకోవాలి కదా, ఇది ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండిలో కొంచెం అయితే నేను గోధుమ పిండి కలుపుకుంటున్నాను. ఇంకా ఇది దిబ్బ రొట్టెలాగా వేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు పచ్చిమిరపకాయలు వేస్తే తినరు. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇలా ఆమ్లెట్లు వేసుకుంటాం కదా, అలాంటి ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కొద్దిగా ఇలాగా
అట్టులాగా వేయాలి, కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. కొంచెం మందంగా వేసాం కదా, చూడండి ఇలా ఒక సైడ్ తిప్పుకుంటే ఎంత మంచిగా కాలిందో. ఇంకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను వాళ్ళకి, పిల్లలకి. ఇంకా మాకైతే నార్మల్గా అయితే ముందు రోజు పాలు వస్తాయి ఈవినింగ్ టైంలో. ఇంక మాకు నిన్న ఎందుకో రాలేదు. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చాయి అనమాట పాలు. వాళ్ళు వచ్చి పోసి వెళ్ళారు. ఇంకా పాలు కూడా ఇటువైపు కాసుకుందాంలే అని స్టవ్ అయితే ఆన్ చేశాను. పాలు కూడా మరిగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మా వారు గ్రేప్ జ్యూస్ అడిగారు. గ్రేప్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా సరేలే పాడైపోతున్నాయి అని చెప్పేసి గ్రేప్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను ఆయనకి. నార్మల్గా అయితే టీ తాగేవాళ్ళు, టీకి బదులు జ్యూస్ అయితే ఇస్తున్నాను. న్యాచురల్గానేనండి, ఇంకేమి కలపను. ఆయనకి స్వీట్ కావాలంటే కొంచెం హనీ అయితే వేసి ఇచ్చేస్తాను. ఇంకా ఆయనకి ఇచ్చిన తర్వాత అయితే నేను పిల్లలకి స్నాక్స్ కింద డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను బాక్స్లోకి. ఇంకా బిస్కెట్స్ అవి కూడా పెడతాను. ఇంకైతే ఈరోజు నేను పిల్లలకి నేనే స్కూల్లో డ్రాప్ చేయాలి. ఇంకా అందుకని టైం అయిపోతుందని చెప్పి నేనైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను పిల్లలకి. నార్మల్గా అయితే మా పిల్లలకి మా వారే డ్రాప్ చేస్తారు మార్నింగ్ టైంలో. ఇంకా ఆయనకు కుదరినప్పుడు నేనైతే వెళ్తాను. ఈవినింగ్ టైము నేనైతే పిల్లల్ని తీసుకొస్తాను. ఇంకా పిల్లల్ని అయితే నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా నేను వచ్చాక నా కోసం అయితే నేను టిఫిన్ వేసుకున్నాను. ముందే వేసుకుంటే చల్లారిపోయిద్ది కదా, బాగోదు. అందుకని వేడివేడిగా తింటే అట్టయితే బాగుంటుంది. అదేనండి దిబ్బరొట్టె. దిబ్బరొట్టె అంటే ఇంకా లావుగా ఉంటుంది, అంత లావు తినలేం కాబట్టి కొంచెం నేను అలా వేసుకున్నాను. ఇంకా మా వారికి పొద్దున్న జ్యూస్ చేసి ఇచ్చాను కదా, అదే జ్యూస్ని అయితే నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనం విడిగా తాగాలంటే తాగలేము, అందుకే ఆయన చేసినప్పుడే నేను కొంచెం ఎక్కువ చేసుకుంటాను. నేను కూడా ఆ విధంగా తాగొచ్చని ఇంకా కూర్చొని అయితే నేను జ్యూస్ తాగుతున్నాను. నేనైతే జ్యూస్ తాగేసాను. తాగేసిన తర్వాత అయితే ఇల్లు క్లీనింగ్ మొదలుపెట్టాను. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత ఇక అంటులన్నీ కడిగేసాను. చాలా గిన్నెలు వచ్చాయి. ఇంకా అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇల్లు మొత్తం సాంబ్రాణి వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది కదా, ఇంకా బెడ్రూము, హాలు, కిచెన్ మొత్తం అనమాట. అలా ఇంకా వేసేసుకొని ఇంకొక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మంచి స్మెల్ వస్తుంది, ఇల్లు మొత్తము మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకొక సైడ్కి పెట్టేశాను. ఇంకా లంచ్ టైం అయింది, నేనైతే లంచ్ చేస్తున్నాను. ఈరోజు మీరు లంచ్లో ఏం కూర చేసుకున్నారో, ఏం తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ములక్కాయ, దోసకాయ, టమాటా కూర చేశాను కదా, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు నచ్చాయైతే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా అయితే వస్తాయి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.